మహాకుంభమేళా 2025 కోట్లాది భారతీయుల ఆధ్యాత్మిక సాధనా మార్గంలో మహాకుంభమేళా ఒక విశేషమైన సందర్భం. ఈసారి 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే మహాకుంభమేళా అనే పవిత్ర సంఘటన కూడా తోడుగా వచ్చిందని పండితులు సెలవిచ్చారు. ప్రతి ఏటా భారతదేశంలోని ఒక్కో నదికి జరిగే పుష్కరాల గురించి మనకు తెలుసు. ఈ 2025లో మే నెలలో సరస్వతీ నదికి పుష్కరాలు జరగనున్నాయి. ఈలోగానే 12 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. ఈ 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరగనున్న ఈ మహాకుంభమేళా కోసం దేశవ్యాప్తంగా 13,000 రైళ్లను ప్రయాగ్రాజ్ వైపు నడిపిస్తున్నామని రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని సమాచార ప్రసార మాధ్యమాల్లోనూ అన్ని రకాల రవాణా సౌకర్యాల వద్ద ఇందుకు సంబంధించి విశేషమైన ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. కుంభమేళా ప్రదేశంలో శుచి, శుభ్రత, మంచినీరు, ఆహారం, బస, రవాణా, సమాచారం, వైద్యం ఇంకా పలు రకాల వసతులను కల్పిస్తోందని, ఆ సమాచారం వివిధ వెబ్సైట్స్, యాప్ల ద్వారా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి జరగనున్న మహాకుంభమేళా విశేషం ఏంటో తెలిస్తే ఆ ఉత్సవంలో పాల్గొనడానికి సరైన ఉత్సాహం కలుగుతుంది. మీకు తెలుసు కదా, ప్రపంచం మొత్తం మీద అతి తక్కువ మంది పాల్గొనే ఏకైక ఉత్సవం ఈ మహాకుంభమేళా అని ప్రపంచ రికార్డుల్లో ఎప్పుడూ నమోదైంది. ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కూడా ఇదే. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భారతీయులు, ఇతర దేశస్థులు సైతం ఈ కుంభమేళాకు వస్తూ ఉంటారు. 2019లో అర్ధ కుంభమేళా జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు సుమారుగా 20 కోట్ల మంది పాల్గొన్నారు. విశ్వాసం, సంప్రదాయం, ఆచారం, దైవ చింతన, ధ్యాన, యోగ, భక్తి మార్గాలన్నిటి ద్వారా పరమాత్మను స్మరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో జీవిత సత్యాన్వేషణ కోసం తపస్సు చేసే సాధువులు, గుండెల్లో నిండైన భక్తి తప్ప ఇతర ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధ విషయాలు తెలియని స్వచ్ఛమైన సాధారణ భక్తులు సైతం మహాకుంభమేళాకు వచ్చి గంగలో మునిగి పునీతులమై తృప్తితో ఇళ్లకు చేరుకుంటారు. సనాతన హిందూ ధార్మిక విశ్వాసం కలిగిన మహాకుంభమేళాకు పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత ఉంది. అవును, మత విశ్వాసమనే సంక్షిప్త, సంకుచిత అర్థం కాదు ఈ సందర్భం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థానానికి దారితీసే ఆచారమిది. గంగానది పవిత్రతతో తాము కూడా పాపహితులమై పునీతులమవుతామనే విశ్వాసం ఉంది. మనశ్శాంతి, మోక్ష ప్రాప్తి, జీవన్ముక్తి కలిగించే శక్తి నదులకు ఉందని, పుష్కరాలు, కుంభమేళాల కాలంలో ఆ ఆధ్యాత్మిక శక్తి మహోన్నతంగా చేకూరుతుందనే విశ్వాసం కోట్లాది మంది ప్రజలకుంది. మరి ఆ విశేషాలు తెలుసుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి? క్షీరసాగర మథనం వేళ చివరిగా ఉద్భవించిన అమృత భాండం కోసం దేవదానవులిద్దరూ కీచులాడుకున్నారని తెలుసు కదా. దూర్వాస ముని శాపం వల్ల బలహీనులైన దేవతలు అమృత సేవనం చేసి తిరిగి శక్తివంతులం కావాలని భావించి ఆ పని తమ వల్ల మాత్రమే అవ్వదు కనుక రాక్షసుల సాయం కూడా తీసుకుని పాల సముద్రాన్ని చిలుకుతారు. రాక్షసులకు సగం పాలివ్వాలని ఒప్పందం. తీరా అమృత కలశం వెలువడగానే ఇరుపక్షాలు గొడవపడ్డారు. అప్పుడు విష్ణుమూర్తి తన వాహనమైన గరుత్మంతుణ్ణి ఆ కలశం లాక్కుని దూరంగా వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. అలా గరుడు ముక్కున కరుచుకుని తీసుకువెళ్తున్న అమృత కలశం నుంచి తొణికి జారిపడ్డ 4 అమృత బిందువులు భూమి మీద హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజల్లో పడ్డాయి. అప్పట్నుంచి ఈ 4 ప్రదేశాలు మహిమాన్వితమైన తీర్థక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అమృతం కోసం జరిగిన కొట్లాట మానవుల లెక్కల్లో 12 సంవత్సరాల పాటు జరిగింది. అది వారికి 12 రోజులతో సమానం. కనుకనే పుష్కరం అనే కాలం లెక్కల్లో విశేష ఉత్సవాలు చేసుకోవడం ప్రారంభమైంది. చరిత్రను చూసిన 19వ శతాబ్దం నుంచి మనకు ఇందుకు ఆధారాలు లభిస్తున్నాయి. అయితే ఇది మనకు తెలిసిన తాజా సమాచారం క్రిందే లెక్కించాలి. మరైతే అంతకు మునుపు చరిత్ర కూడా చూడాలి కదా. మాఘమాసంలో నదీ స్నానాలు చేయడం పవిత్రతకు చిహ్నంగా భారతీయులు వేల సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్నారు. వాటిని మాఘ స్నానాలుగా పరిగణిస్తారు. ఋగ్వేదంలో క్షీరసాగర మథనం, అమృత ప్రాప్తికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. గుప్త, మౌర్య సామ్రాజ్యాల పరిపాలనా కాలాల్లోనూ కుంభమేళా జరిగినట్లు చారిత్రక వివరాలు చూడొచ్చు. కాలక్రమంలో కుంభమేళా ఆధ్యాత్మిక సాధనకు, ప్రజల్లో ఐకమత్యం పెంపునకు దారితీసింది. దేశం నలుమూలల నుంచి వచ్చే సాధువులతో, సన్యాసులతో, భక్తులతో నదీ తీరాలు కిటకిటలాడతాయి. వివిధ సంస్కృతుల సమాగమంగా భారత్లోని భిన్నత్వంలోని ఏకత్వం గోచరిస్తూ ఉంటుంది. భారతీయుల వైవిధ్యానికి ఇటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. అందుకే మేరా భారత్ మహాన్ అని ప్రతి భారతీయుడు గర్వపడతాడు. ఇంతకీ కుంభమేళా జరిగే చోటు గురించి చెప్పుకోవాలి కదా. బహుశా మీరు, మీ పెద్దలు, తెలిసిన వారు గతంలో జరిగిన కుంభమేళాల్లో పాల్గొని ఉంటారు. ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు చాలా ప్రసిద్ధి ఉందని చెప్పే ఉంటారు.
ఎందుకంటే ప్రయాగ్రాజ్ పుణ్యతీర్థాలైన గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమ ప్రాంతం కనుక ఆ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంది. ఇక తర్వాత ప్రసిద్ధ క్షేత్రం హరిద్వార్. హరిద్వార్ వద్ద ప్రవహించే గంగా నది చాలా తేటగా ఉంటుందని, పర్వతాల నుంచి నేరుగా వచ్చిన గంగమ్మ హరిద్వార్ వద్ద జనావాసాల గుండా వెళుతుంది కనుక ఇక్కడ గంగ నీరు ఇక్కడ తేటగా ఉంటుందని చెప్తారు. పైగా హరిద్వార్ హిమాలయాలకు చేరువలోనే ఉంటుంది కనుక ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉంటుందని సాధకుల విశ్వాసం. తదుపరి ప్రసిద్ధ క్షేత్రం నాసిక్. మహారాష్ట్రలోని గోదావరి నదీ తీర ప్రాంతం నాసిక్. గోదావరిని దక్షిణ గంగగా కీర్తిస్తారు. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే వరకు దాని పరివాహక ప్రాంతంలోని అనేక పుణ్యక్షేత్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అన్నీ భారతీయ హిందూ ధార్మిక విశ్వాసాలతో ముడిపడ్డ ప్రాంతాలే. ఇక మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని 4వ పుణ్యక్షేత్రం. క్షిప్రా నదీ తీరాన ఉన్న ఈ నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహ నక్షత్రాల గమన స్థానాలను బట్టి లెక్కించి కుంభమేళా జరపవలసిన ప్రదేశాన్ని నిర్ణయిస్తారు. బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ రావడానికి సుమారుగా 12 సంవత్సరాల సమయం పడుతుంది. అలా ఆ 12 ఏళ్ల బృహస్పతి గ్రహ భ్రమణ కాల వ్యవధిలో అది ఉన్న ప్రదేశాన్ని బట్టి ప్రతి 12 ఏళ్లకు ఒక్కో స్థానంలో కుంభమేళాను నిర్వహిస్తారు. గురుడు అంటే బృహస్పతి గ్రహం ఏ రాశిలో ఉన్నదాన్ని బట్టి కుంభమేళా జరిగే ప్రదేశం నిర్ణయించబడుతుందని పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు. హరిద్వార్లో కుంభమేళాను గురుడు 11వ రాశి అయిన కుంభరాశిలో ఉన్నప్పుడు జరుపుకుంటారు. అప్పుడు సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. ప్రయాగ్రాజ్లో కుంభమేళాను గురుడు వృషభ రాశిలో ఉండి సూర్యచంద్రులు మకర రాశిలో ఉన్నప్పుడు జరుపుతారు. నాసిక్లో జరిపే కుంభమేళా గురుడు, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయినిలో జరిపే కుంభమేళా గురుడు, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జరుపుతారు. సూర్యచంద్ర బృహస్పతిల స్థానాలను బట్టి కుంభమేళా నిర్వహించే తిథులు నిర్ణయించబడతాయి. ఈ నిర్ధారిత ఖగోళ క్రమం ఏర్పడిన కాలంలో పర్యావరణంలో ఆధ్యాత్మిక శక్తి జాగృతం ఉంటుందని, ఆ కాలంలో ఆయా నదీ జలాలు అమృతతుల్యమై ఉంటాయని భక్తులు నమ్ముతారు. కనుకనే అప్పుడు ఆ నదీ జలాల్లో స్నానమాచరించి పునీతులం కావాలని భక్తులు తహతహలాడుతూ ఉంటారు. ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుపుతున్నట్లే 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా కూడా నిర్వహిస్తారు. అయితే ఇవి హరిద్వార్, ప్రయాగ్రాజ్లకు మాత్రమే పరిమితం. 2019లో ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా జరిగిందని చెప్పుకున్నాం కదా, గుర్తునే ఉంటుంది మీకు కూడా. కుంభమేళా సమయంలో భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి గంగానదికి హారతులిచ్చి యాగాలు నిర్వహిస్తారు. దివంగతులైన తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తారు. వివిధ మఠాధిపతులు, సాధువులు వచ్చి పుణ్య ప్రవచనాలిస్తారు. సనాతన భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాల వెనుక ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువుల ద్వారా తెలుసుకునే అవకాశం లభిస్తున్నప్పుడు మనం చెప్పుకున్నట్టుగా యావత్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే ప్రదేశంలో చూసే అవకాశం అది. ఐక్యరాజ్య సమితి విభాగమైన విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ యునెస్కో భారతదేశంలో జరిగే కుంభమేళాని మానవత్వం యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వంగా కొనియాడింది. భక్తి విశ్వాసాలతో పాటుగా ప్రజానికం చేసే యాత్రల మూలంగా రవాణా రంగానికి, నివాసం ఉంటారు కనుక ఆతిథ్య రంగానికి ఆర్థికంగా బోలెడంత ఆదాయం సమకూరుతుంది. స్థానిక చేతి వృత్తుల ప్రదర్శనలు జరుగుతాయి కనుక వారి ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుంది, అమ్మకాలు జరుగుతాయి. 2019లో జరిగిన కుంభమేళా కోసం ప్రభుత్వం 4,236 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే వచ్చిన ఆదాయం 1,20,000 కోట్లు. ఇక ఈ ఉత్సవం సందర్భంగా సుమారు 6 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. చేతి వృత్తుల వాళ్ళు, హోటళ్ల రంగం వారితో పాటుగా చిన్న పెద్ద వ్యాపారులందరికీ ఆర్జనపరంగా ప్రయోజనం ఉంటుంది. ఏడాదికి సరిపడా ఆదాయం వారికి ఈ కొద్ది రోజుల్లోనే ఉంటుందన్నమాట. అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అప్రమత్తంగా ఉండడం మాత్రం మర్చిపోకూడదు. భారీ ఏర్పాట్లు జరిగినప్పటికీ సుమారుగా ఊహిస్తున్న 40 కోట్ల మంది యాత్రికులకు వసతి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రతి క్షణం ఒక సవాలుగా పనిచేయాల్సి ఉంటుంది. జనసమ్మర్దంలో ప్రజలు తప్పిపోకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ జరగాలి. పారిశుద్ధ్యం, భద్రత, త్రాగునీరు, ఆహారం కోసం భారీ సన్నాహకాలు చాలా అవసరం కనుక అటు ప్రభుత్వ విభాగాలతో పాటుగా యాత్రికులు తొక్కిసలాడుకోకుండా జాగ్రత్తగా వెళ్లి రావాలి. వీరందరి సౌకర్యార్థం 4,000 హెక్టార్ల స్థలాన్ని కుంభమేళా కార్యక్రమాల కోసం ప్రభుత్వం కేటాయించింది. వాహనాలను నిలుపు చేసుకోవడానికి 1,800 హెక్టార్ల స్థలాన్ని కేటాయించింది. సీసీటీవీ కెమెరాలు, సహాయ కేంద్రాలు, రోడ్ మ్యాప్లు, అండర్ వాటర్ డ్రోన్లతో నిఘా సౌకర్యం, వైద్య సదుపాయాలు, 1,50,000 గుడారాలు, 1,50,000 మరుగుదొడ్లు, స్నానాల గదులు ఏర్పాటు చేశారు. గ్రహస్థితుల ఆధారంగా లెక్కించి చేసే ఈ సంవత్సరపు మహాకుంభమేళా
144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రయాగ్రాజ్లో జరుగుతుంది కనుక ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ప్రకారం చూసినా అధిక జనం ఒకే చోటన గుమిగూడతారు కనుక కలరా వంటి వ్యాధులు సోకకుండా ప్రభుత్వ యంత్రాంగం, యాత్రికులు జాగ్రత్త పడాలి. కనుకనే తాత్కాలికంగా మహాకుంభమేళా పేరుతో ఒక జిల్లాని సైతం ఏర్పాటు చేశారు. చిరస్మరణీయమైన కుంభమేళా అనుభవాన్ని ఆస్వాదించాలంటే, భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చిరకాల జ్ఞాపకంగా చేసుకుంటూ ఉండాలంటే అందరూ తగు జాగ్రత్తలతో ఉండడం తప్పనిసరి అని మాత్రం మర్చిపోకూడదు. భారతదేశం వంటి పుణ్యభూమిని సందర్శించే బంగారు అవకాశం ఇది. దీన్ని మంచి అనుభూతిగా మలచుకోవడం మన చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకోండి. సనాతన భారతీయ విశ్వాసాలు ప్రకృతితో, ఆధ్యాత్మిక ఔన్నత్యంతో, పూలలో దారంలా జనజీవితాలతో పెనవేసుకుని ఉన్నాయని మాత్రం గ్రహించండి. మరి కుంభమేళకి సంబంధించిన ఈ విశేషాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ స్నేహితులతో, మీ శ్రేయోభిలాషులతో పంచుకోండి.